హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ని చూద్దాం. ఆ వెబ్ సిరీస్ పేరే బహిష్కరణ. ఇందులో హీరోయిన్ అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సిరీస్ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఈ సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? సిరీస్ స్టార్ట్ అవగానే 1997వ సంవత్సరంలో ఒక మారుమూల పల్లెటూరులో అర్ధరాత్రి సమయం ఒక ఆడపిల్ల ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి కాలువలోకి దూకేస్తుంది. సరిగ్గా అప్పుడే బహిష్కరణ అనే సిరీస్ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం దర్శి అనే వ్యక్తి తన కూతురు సిరిని చూసి 2 రోజుల్లో నీ పుట్టినరోజు కాబట్టి పట్నం వెళ్లి బట్టలు బొమ్మలు తెస్తాను అని చెప్పి తన భార్య లక్ష్మిని చూసి జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయటకు వచ్చి భార్య కూతురికి తెలియకుండా ఒక కత్తిని తీసుకుని ఊరి బయటికి బయలుదేరతాడు. అలా దర్శి ఊరి చివర ఉన్న పుష్ప అనే మహిళ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటి బయటే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత పుష్ప ఇంటి నుంచి ప్రెసిడెంట్ శివయ్య బయటికి వస్తాడు. దర్శి వెంటనే శివయ్య కాళ్ళకి చెప్పులు తొడిగి అతని వెనకాలే ఊర్లోకి వెళ్తాడు. త్వరలో ఎలక్షన్స్ రాబోతూ ఉండడంతో ఊర్లోని అందరూ ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటూ ఉండగా శివయ్య దగ్గరే పనిచేసిన దర్శి శివయ్యని చంపేయాలి అనంత కోపంగా ఉంటాడు. దర్శి ఎందుకు కోపంగా ఉన్నాడు అనేది మనకు కాస్త అయితే తెలుస్తుంది. శివయ్య దగ్గర రంగా అనే ఒక ముసలి వ్యక్తి నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రెసిడెంట్ ఇంటి చుట్టూ గులాబీ చెట్లతో నిండిపోయి ఉంటుంది. ప్రెసిడెంట్ ఇంట్లో పని పూర్తి చేసిన దర్శి ప్రెసిడెంట్ శివయ్యని చూసి నా కూతురు పుట్టినరోజు వస్తుంది, తనకి గులాబీలంటే చాలా ఇష్టం, 2-3 పువ్వులు కోసుకుని వెళ్తాను అని అడగడంతో అందుకు ఒప్పుకున్న శివయ్య కొంత డబ్బును దర్శి చేతికి ఇచ్చి ఇది తీసుకువెళ్లి ఊరి చివర ఉన్న పుష్పకిచ్చి వెళ్ళు అని చెప్పడంతో దర్శి వెళ్లి ఆ డబ్బును పుష్పకిస్తాడు. అంతేకాదు దర్శి పుష్ప మీదున్న కోపంతో తనని చూసి ఇంకా ఎందుకు పని చేస్తున్నావు, డబ్బు కోసం వేరే ఏదైనా పని చేయొచ్చు కదా అని తిట్టగా పుష్ప మాత్రం దర్శికి దగ్గరయ్యి ఈ 10 ఏళ్లు కేవలం డబ్బు కోసం ఈ పని చేయలేదు, నీ కోసమే ఎదురు చూస్తున్నా అని అంటుంది. కాసేపటి తర్వాత దర్శి భార్య లక్ష్మి ఇంకా కూతురు సిరీలు దర్శికి ఇష్టమని చేపల కూరని రెడీ చేస్తారు. మరో పక్క ఒక గ్యాంగ్ దర్శిని కొట్టి చంపేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉండగా శివయ్య కావాలనే ఒంటరిగా ఉన్న లక్ష్మి ఇంటికి వచ్చి దర్శి ఉన్నాడేమో అని చూడ్డానికి వచ్చాను అని చెప్పి లక్ష్మి వండిన చేపల కూరని తింటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో శివయ్య మనుషులు వర్షంలో లక్ష్మి ఇంటి ముందు గుంట తవ్వి దర్శి శవాన్ని అక్కడే పాతిపెట్టి దాని మీద ఒక గులాబీ మొక్కను కూడా నాటుతారు. భోజనం తిన్న తర్వాత శివయ్య లక్ష్మిని చూసి నీ కూతురికి గులాబీలంటే ఇష్టమని దర్శి చెప్పాడు, అందుకే ఈ గులాబీ మొక్కని ఇక్కడ పెట్టించాను అని చెప్పి శివయ్య వెంటనే పుష్ప దగ్గరికి వెళ్లి తనని చూసి ఇండైరెక్ట్ గా దర్శిని చంపేశాను అని హింటిస్తాడు. అది విన్న పుష్ప చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క దర్శి కూతురు సిరి దర్శి పట్నం నుంచి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా స్టోరీ 7 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఒక రోజు దర్శి ఇంకా తన ఫ్రెండ్ చిట్టి కలిసి పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లి రాత్రి సమయం అవ్వడంతో తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యక్తి ఫేస్ కి గుడ్డని అడ్డుగా పెట్టుకుని తన ముఖం కనిపించకుండా పొలం మధ్యలో ఒక అమ్మాయి నోరు నొక్కేసి తనని బలాత్కరిస్తూ ఉంటాడు. అయితే దర్శి ఇంకా చిట్టీలకి ఎటువంటి శబ్దాలు వినిపించకపోవడంతో వారు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు పుష్ప మరో ఊరి నుంచి బస్సులో దర్శి ఇంకా చిట్టీలు ఉండే ఊరికి వచ్చి వారిని చూసి నేను ఈ ఊరి ప్రెసిడెంట్ ని కలవాలి అని చెప్పడంతో దర్శి ఇంకా చిట్టీలు కలిసి పుష్పని ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకువెళ్తారు. పుష్ప శివయ్యని చూసి నేను ఇదే ఊర్లో ఉండి వ్యభిచారం చేసుకుందామని వచ్చాను, నా పనికి మీరు అడ్డు రాకుండా ఉంటే నేను మీకు సొంత మనిషిలా ఉంటాను అని చెప్తుంది. అది విన్న ప్రెసిడెంట్ మాత్రం ఊరిలో ఉండు, కానీ ఊరిలో అందరినీ నీ ఇంటికి రానివ్వకు, కేవలం నన్ను మాత్రమే రానివ్వు, నీకు కావాల్సినవన్నీ నేనే చూసుకుంటా, ఊరి చివర ఉన్న ఇంట్లో ఉండు, నీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తా అని చెప్తాడు. ఆ తర్వాత రోజు పుష్ప దర్శి ఇంకా చిట్టీలు పట్నానికి వెళ్తూ ఉండగా శివయ్య దగ్గరే పనిచేసే సూరి పుష్ప మీద కన్నేసి తనతో తప్పుగా మాట్లాడగా అది విన్న పుష్ప సూర్య గురించి ప్రెసిడెంట్ కి చెప్తానని బెదిరించి పంపిస్తుంది. పుష్పను పట్నానికి తీసుకుని వెళ్లిన దర్శి ఇంకా చిట్టి ప్రెసిడెంట్ చెప్పినట్లే తనకి HIV టెస్ట్ చేయిస్తారు. మరో పక్క ఒక విలేకరి ప్రెసిడెంట్ గురించి వ్యతిరేకంగా రాయబోతున్నాడని తెలుసుకున్న శివయ్య ఆ జర్నలిస్ట్ కాలు చేతులు కట్టేసి బావిలోకి తోసి చంపేస్తాడు. ఆ తర్వాత HIV టెస్ట్ రిజల్ట్స్ లో నెగిటివ్ అని రావడంతో ప్రెసిడెంట్ పుష్పకి దగ్గరవుతాడు. మరో పక్క దర్శికి మరదల వరుస అయ్యే లక్ష్మి ఒక ఇంట్లో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. పుష్పకి కావాల్సినవన్నీ తెచ్చి ఇస్తూ ఉండే దర్శి ఇంకా చిట్టీలు నెమ్మదిగా పుష్పకి మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారు. అదే సమయంలో ఊరిలోని డాక్టర్ ట్రీట్మెంట్ పేరుతో మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకరోజు పుష్ప దర్శి ఇంకా చిట్టీలు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో పొలం మధ్యలో కుస్తీ ఆడుతున్న సూరి పుష్పతో తప్పుగా ప్రవర్తించడంతో పుష్ప సూరిని కుస్తీ
కుస్తీలోనే కింద పడిపోయేలా చేసి అవమానించడంతో సూరి పుష్ప మీద చాలా కోపం తెచ్చుకుంటాడు. దాంతో ఒక రోజు సాయంత్రం సూరి ఒంటరిగా ఉన్న పుష్ప దగ్గరికి వెళ్లి పుష్ప బట్టలు చించి అవమానించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఊరిలోని మర్రి చెట్టుకు ఒక అమ్మాయి శవం వేలాడుతూ కనిపిస్తుంది. సూరి ఆ అమ్మాయి శవాన్ని చూసి కూడా సెక్షువల్ గా కామెంట్స్ చేయడంతో కోపం తెచ్చుకున్న దర్శి సూరి మీద చేయి చేసుకుని గొడవ పడతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన శివయ్య దర్శితో గొడవ పడుతున్న సూరిని కొట్టి గొడవని ఆపగా కేసు విచారణకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ప్రెసిడెంట్ ని చూసి ఇది ఆత్మహత్యలా లేదు, హత్యలా ఉంది, పోస్ట్ మార్టం చెయ్యాలి అని అంటాడు. అయితే అది విన్న శివయ్య మాత్రం ఆడపిల్ల శవం ఊరు తట్టడం ఏంటి అంటూ ఊరి జనాన్ని చూసి మీరు అంత్యక్రియలు చెయ్యండి అని చెప్పి ఆ కేసు సరిగ్గా విచారణ జరపకుండా చేస్తాడు. ఆ రోజు సాయంత్రం శివయ్య సూరిని చూసి దర్శి ముందు నిన్ను కొట్టానని బాధపడకు, ఈ ఊరికి నా తర్వాత నువ్వే కదా, తక్కువ జాతి వారితో గొడవపడి కాదు వారితో మంచిగా ఉంటూనే మన చెప్పు కింద ఉంచుకోవాలి అని చెప్తాడు. అదే సమయంలో దర్శి వెళ్లి శివయ్యని చూసి ఆ అమ్మాయి నాకు బాగా పరిచయం అయ్యా, అలా ఆత్మహత్య చేసుకునే అమ్మాయి కాదు అని అనగా శివయ్య మాత్రం నువ్వు ఆధారాలు లేకుండా ఊరిలో పుకార్లు పుట్టించుకో అని తిట్టి పంపించేస్తాడు. మరో పక్క పోలీసులు కూడా ఏదో నార్మల్ ఎంక్వైరీ చేసి కేసుని క్లోజ్ చేసేస్తారు. చిట్టి దర్శిని చూసి చనిపోయిన అమ్మాయి మన కులం ఆమె, అందుకే ప్రెసిడెంట్ గాని పోలీసులు కాని సీరియస్ గా తీసుకోవటం లేదు, అదే పెద్దింటి అమ్మాయి అయితే బాగా విచారణ జరిపించేవారు అని అనగా అది విన్న దర్శి మాత్రం మన ప్రెసిడెంట్ చాలా మంచోడు, ఆయన గురించి అలా తప్పుగా అనుకోకు, ఆయన ఎప్పుడు మనకి అండగా ఉంటాడు అని చెప్తాడు. అదే సమయంలో ప్రెసిడెంట్ శివయ్య ఏదో పని ఉందని 10 రోజులు వేరే ఊరికి వెళ్ళగా అప్పుడే పుష్ప దర్శి ఇంకా చిట్టులతో కలిసి ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది చూసిన సూరి పుష్ప దర్శితో క్లోజ్ గా ఉండడం చూసి జలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో దర్శి ఇంకా పుష్పాలు ఒకరినొకరు ఇష్టపడుతూ ఫిజికల్ గా కూడా దగ్గరవుతూ ఉంటారు. దాంతో దర్శి పుష్పని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. చిట్టి వద్దు అంటున్నా పుష్పని తీసుకుని నేరుగా శివయ్య దగ్గరికి వెళ్లిన దర్శి నేను పుష్పని ఇష్టపడుతున్నానయ్యా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పగా అది విన్న శివయ్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎంత మందితో పడుకుందో తెలియదు, దాన్ని చేసుకుంటా అంటున్నావు, సరే నీ ఇష్టం చేసుకో అని చెప్పడంతో దర్శి ఇంకా పుష్పాలు పెళ్లి చేసుకుందామని సంతోషంగా ఫీల్ అయ్యి సిటీకి వెళ్లి పెళ్లి కోసం అన్ని కొనుక్కుని తిరిగి ఊరికి వస్తారు. సరిగ్గా అదే సమయంలో ఊరి పంచాయతీలో అందరి ముందు దర్శి మరదలైనటువంటి లక్ష్మి ఏడుస్తూ ఉండగా లక్ష్మి తండ్రి శివయ్యని చూసి అయ్యా పెళ్లి కావాల్సిన అమ్మాయిని పంచాయతీకి లాగారు, ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఏడుస్తూ ఉండగా శివయ్య దర్శిని చూసి నువ్వు నీ మరదల లక్ష్మిని పెళ్లి చేసుకో అని చెప్పడంతో అందరి ముందు వేరే దారి లేక దర్శి లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. అలా లక్ష్మిని పెళ్లి చేసుకున్న దర్శి పుష్పని తలుచుకుని తాగుతూ బాధపడుతూ ఉండగా మరో పక్క శివయ్య పుష్ప దగ్గరికి వెళ్లి నిన్ను అంత ఈజీగా వేరే వాడికి అప్పగిస్తాననుకున్నావా అని నవ్వుతాడు. దర్శి రోజు తాగుతూనే ఉండడంతో లక్ష్మి కూడా బాధపడుతూ దర్శిని చూసి నీకెంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉంది, నేను కూడా మోసపోయాను అని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. లక్ష్మి ఒక ఇంట్లో పని చేస్తూ ఉండగా ఆ ఇంట్లోని గోపి అనే వ్యక్తి లక్ష్మిని ప్రేమిస్తున్నా అని చెప్పడంతో లక్ష్మి కూడా నెమ్మదిగా గోపిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. దాంతో ఒక రోజు గోపి లక్ష్మిని ఒక పొలంలోకి పిలిచి మాట్లాడుతూ ఉండగా అటుగా వెళ్లిన సూరి లక్ష్మి ఇంకా గోపిని చూసి తప్పుగా మాట్లాడి గోపితో నువ్వు వాడుకున్న తర్వాత లక్ష్మిని మాకు కూడా ఇవ్వు అని అంటాడు. అది విన్న లక్ష్మి సూర్యుని తిట్టి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్తూ ఉండగానే గోపి మాత్రం లక్ష్మిని అక్కడే వదిలి వెళ్లిపోతాడు. నిజానికి గోపి లక్ష్మిని ప్రేమ పేరుతో వాడుకోవాలని ప్లాన్ చేసి ఉంటాడు. దాంతో గోపిని చూసి లక్ష్మి షాక్ అవ్వగా సూరి కావాలనే లక్ష్మి పరువు తీయాలని లక్ష్మి గోపితో ఎఫైర్ లో ఉంది అంటూ లక్ష్మిని పంచాయతీకి లాక్కుని వెళ్తాడు. అలా లక్ష్మి జరిగింది చెప్పి ఎమోషనల్ అవ్వగా దర్శి కూడా లక్ష్మితో మంచిగా ఉండాలని నిర్ణయం తీసుకుని తాగడం ఆపేసి లక్ష్మితో సంతోషంగా ఉండడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజుల తర్వాత లక్ష్మి తల్లి అవ్వగా సరిగ్గా అదే సమయంలో దర్శి ఒకసారి పుష్పతో మాట్లాడాలి అనుకుని తనకి కబురు పంపి ఊరి చివర రాత్రి సమయంలో పుష్ప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పుష్ప దర్శి దగ్గరికి వెళ్లబోతూ ఉన్న సమయంలో శివయ్య పుష్ప ఇంటికి వెళ్లడంతో పుష్ప దర్శి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతుంది. దాంతో దర్శి ఊరి చివర పుష్ప కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒక వ్యక్తి ఫేస్ కి గుడ్డను అడ్డుగా పెట్టుకుని రాణి అనే అమ్మాయిని రేప్ చేయబోతూ ఉంటాడు. దర్శి వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడు. ఆ గొడవలోనే దర్శి ఒకరి చేయి నరికేస్తాడు. దాంతో ఫేస్ లో కనిపించకుండా గుడ్డలో చుట్టుకున్న గ్యాంగ్ రాణిని పొడిచి చంపి దర్శిని కూడా స్పృహ కోల్పోయేలా చేసి కొట్టి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు రాణి శవం పక్కనే దర్శి ఉండడంతో పోలీసులు సరిగ్గా విచారణ జరపకుండానే దర్శిని రాణిని చంపిన కేసులో జైలుకి పంపుతారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రాత్రి సమయంలో పోలీస్ ఆఫీసర్ వెళ్లి పుష్పని కలిసి కావాలనే దర్శిని ఈ కేసులో ఇరికించి జైలుకి పంపాను, ఈ సమయంలో దర్శి జైల్లో ఉంటేనే తను సేఫ్ గా ఉంటాడు, అందుకే అలా చేశాను అని ఆ పోలీస్ ఆఫీసర్ పుష్పతో చెప్తాడు. అలా దర్శి జైలుకి వెళ్లగా లక్ష్మికి ఒక పాప కూడా పుడుతుంది. 7 సంవత్సరాల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన దర్శి లక్ష్మి ఇంకా తన కూతురు సిరి దగ్గరికి వెళ్లి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. లక్ష్మి దర్శి వీపు మీద ఉన్న గాయాన్ని చూసి ఈ గాయం ఏంటి అని అడగగా
దర్శి మాత్రం వచ్చేటప్పుడు బస్ దిగుతూ ఉంటే ఏదో ఇనుప సువ్వ గీసుకుంది అని చెప్తాడు. అదే సమయంలో శివయ్య పుష్పను చూసి నీ ప్రేమికుడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడని సంతోషంగా ఫీల్ అవుతున్నావా అని నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు దర్శి చిట్టిని కలిసి నేను నిన్న జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తూ ఉండగా ఒక గ్యాంగ్ నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఆ గ్యాంగ్ లో ఒకరికి ఒక చెయ్యి లేదు, నాకు బయట ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆ వెంటనే దర్శి వెళ్లి శివయ్యని కలవగా శివయ్య దర్శిని చూసి నేను నిన్ను బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను, కానీ బయటికి తీసుకురాలేకపోయాను అని అంటాడు. ఆ రోజు రాత్రి దర్శి పక్కనే పడుకున్న సిరి అర్ధరాత్రి సమయంలో కనిపించకుండా పోవడంతో చిట్టి ఇంకా దర్శిలు కలిసి సిరి కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతికే సమయంలోనే చిట్టికి ఒక ఒంటి చేయి వ్యక్తి కనిపించడంతో చిట్టి ఆ వ్యక్తిని ఫాలో అవుతూ శివయ్య ఇంట్లోకి వెళ్తాడు. ఇక్కడే మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. శివయ్య తన ఇంట్లో ఒక చిన్న అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఒక అశ్లీల పుస్తకాన్ని చదువుతూ ఆనందిస్తూ ఉంటాడు. శివయ్య నిజ స్వరూపాన్ని చూసిన చిట్టి శివయ్యకు దొరికిపోవడంతో ప్రెసిడెంట్ దగ్గరే నమ్మకంగా పనిచేసే రంగ చిట్టిని చంపేసి ఇంటి బయట పాతిపెట్టి ఒక గులాబీ మొక్కను నాటుతాడు. మరో పక్క సిరి కోసం వెతుకుతున్న దర్శి ఒక చెట్టు కింద ఉండగా శివయ్య దగ్గర లైంగికంగా వేధించబడ్డ అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి కాలువలో దూకి చనిపోబోతుంది. దాంతో దర్శి కాలువలోకి దూకి ఆ అమ్మాయిని కాపాడతాడు. సరిగ్గా ఇదే సీన్ తో ఈ సిరీస్ మొదలైంది. అలా దర్శి కాపాడిన అమ్మాయి దర్శిని చూసి మన ఊరిలోని చిన్న వయసు అమ్మాయిలు ఎందుకు వరుసగా శవాలయ్యి మరీ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తున్నారో తెలుసా? మన ప్రెసిడెంట్ అమ్మాయిని కిడ్నాప్ చేయించి లైంగికంగా వేధిస్తున్నాడు. ప్రెసిడెంట్ వేధించిన తర్వాత ఆ అమ్మాయిల్ని సూరి పొలాల్లోకి తీసుకుని వెళ్లి బలాత్కరించి చంపేస్తూ ఉంటాడు అని చెప్పడంతో దర్శి వెంటనే ఆ అమ్మాయి చెప్పిన సూరి స్థావరానికి వెళ్ళగా అక్కడ సూరి ఒంటి చేత్తో ఉంటాడు. అంతేకాదు అక్కడే దర్శి కూతురు సిరి కూడా బంధించబడి కనిపిస్తుంది. అప్పుడు దర్శిని చూసిన సూరి నా చెయ్యి నరికి జైలుకి వెళ్లిపోయి బ్రతికిపోయావు, లేదంటే ఎప్పుడో నిన్ను చంపేసి ఉండేవాణ్ణి అని దర్శితో గొడవ పడగా దర్శి సూరిని చంపేసి తన కూతుర్ని ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం దర్శి సిరి ఇంకా లక్ష్మిలను చూసి సిరి పుట్టినరోజు కాబట్టి పట్నం వెళ్లి బట్టలు బొమ్మలు తెస్తానని చెప్పి కత్తిని తీసుకుని శివయ్య దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత పుష్పని కూడా కలిసి నేను శివయ్యని చంపేస్తాను, వాడు చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా వదలటం లేదు, నా కూతుర్ని కూడా కిడ్నాప్ చేయించాడు, ఇక వాడిని చంపి ఊరిలో అమ్మాయిల్ని కాపాడాలి అని చెప్పి శివయ్య తోటలో ఉన్నాడని తెలుసుకొని తనని చంపడానికి వెళ్ళగా శివయ్య మనుషులు దర్శిని చంపేస్తారు. ఆ వెంటనే శివయ్య లక్ష్మి ఇంట్లో భోజనానికి వెళ్లి ఆ ఇంటి ముందే దర్శిని పూడ్చిపెట్టిస్తాడు. ఆ వెంటనే శివయ్య వెళ్లి పుష్పని కలిసి దర్శిని చంపేశాను అని ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఆ తర్వాత రోజు పుష్ప వెళ్లి దర్శి చనిపోయాడనే విషయాన్ని లక్ష్మికి చెప్తుంది. నిజానికి లోకల్ పోలీస్ ఆఫీసర్ శివయ్య గురించి తెలుసుకొని పుష్పతో కలిసి ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటాడు. అది తెలుసుకున్న శివయ్య ఆ పోలీస్ ఆఫీసర్ ని పుష్ప కళ్ల ముందే చంపి పుష్పని నోరు తెరవద్దని వార్నింగ్ ఇచ్చి పంపుతాడు. ఆ తర్వాత రోజు లక్ష్మి ఏమీ తెలియనట్లుగా శివయ్య దగ్గరికి వెళ్లి పట్నం వెళ్లిన దర్శి ఇంకా తిరిగి రాలేదు, ఈ రోజు పాప పుట్టినరోజు అని చెప్పగా లక్ష్మి మీద కన్నేసిన శివయ్య దర్శి తిరిగొస్తాళ్లే, తెలిసిన వాళ్ళని ఎవరినో కలవడానికి వెళ్లి ఉంటాడు, అవును పాప పుట్టినరోజు అంటున్నావుగా, రాత్రికి మళ్ళీ నీ చేతి చేపల కూర వండు, మేమందరం వస్తాం అని చెప్తాడు. అలా ఆ రోజు రాత్రి శివయ్య తన రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుని లక్ష్మి ఇంట్లో భోజనానికి వెళ్ళగా లక్ష్మి భోజనంలో విషం కలిపి పెట్టడంతో అది తిన్న శివయ్య ఇంకా గ్యాంగ్ అవస్థలు పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పుష్ప ఒక కత్తిని తీసుకువచ్చి శివయ్యతో సహా అందరినీ నరికి నరికి చంపేస్తుంది. ఆ వెంటనే లక్ష్మి తన ఇంట్లో రక్తం మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలో శివయ్య ఇంకా ఇంటికి రాలేదనే అనుమానంతో తన ఇంట్లో పనిచేసే రంగా అనే ముసలి వ్యక్తి లక్ష్మి ఇంటికి వెళ్లి అక్కడ రక్తపు మరకలు ఉండడం చూసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో పుష్ప వెనక నుంచి వచ్చి ఆ రంగాని కూడా చంపేస్తుంది. ఆ వెంటనే వారి శరీరాలని అక్కడే పాతిపెట్టి వాటిపైన గులాబీ మొక్కలు నాటుతారు. ఆ తర్వాత రోజు పుష్ప ఆ ఊరు నుంచి వెళ్లిపోతుంది. పోలీసులు ఊరికి చేరుకుని ప్రెసిడెంట్ ఇంట్లో తవ్వకాలు జరిపి ప్రెసిడెంట్ చంపిన అందరి శవాలని బయటికి తీసి విచారణ మొదలు పెడతారు. సరిగ్గా ఇక్కడతో ఈ సిరీస్ మొదటి భాగం ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ సీజన్ 2 కూడా రాబోతుందట. అది రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ సిరీస్ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.